వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 193వ వీడియో. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎక్కువ మందికి మన కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. సో ఇవాళ మనకి క్వశ్చన్ నెంబర్ 1, 136 సంవత్సరాల చరిత్రలో సింగరేణి మొట్టమొదటిసారిగా తెలంగాణ బయట ఏ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంతవరకు తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి సింగరేణి సంస్థ మరి ఫస్ట్ టైం ఈ తెలంగాణ వెలుపల ఇండియాలో మరో రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిని రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఎక్కడ అనేది అడిగాను. దీనికి రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిషా అండి. ఒడిషాలోని నైని బొగ్గు గనిలో 2025 ఏప్రిల్ 16న బొగ్గు తవ్వకాలను అయితే ప్రారంభించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 2, భారత వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ సమాఖ్య చైర్పర్సన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ సమాఖ్య చైర్పర్సన్గా రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారనే ప్రశ్న ఇచ్చాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మీరాబాయి చాను అండి. 2020 టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో రజత పథకం సాధించింది మీరాబాయి చాను. రీసెంట్గా మనకి భారత వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ సమాఖ్య చైర్పర్సన్గా ఎన్నికవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ ఏ వెరీ అన్యూజువల్ మెమర్ పుస్తకం ఎవరు రచించారు? రీసెంట్గా మనకి ఈ బుక్ రిలీజ్ కాబోతుందండి. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారనే ప్రశ్న అడిగాను. ఇక్కడ ప్రముఖ క్రికెటర్ చటేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా ఈ పుస్తకాన్ని రాసి వారి యొక్క అనుభవాలను అయితే మనకి దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. లేటెస్ట్ బుక్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రముఖులు రాస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల వేదిక ఏది? మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. 2028 అమెరికాలో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ని కొత్తగా చేర్చడం జరిగింది. అయితే ఆ వేదికను కూడా డిసైడ్ చేశారు. ఆ లాస్ ఏంజిల్స్లో మరి ఎక్కడ ఈ క్రీడ నిర్వహించబోతున్నారంటే దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో మీకు క్రికెట్ అనేది అక్కడ మరి కండక్ట్ చేస్తారు. 2028లో రీసెంట్గా వేదికనైతే ఖరారు చేయడం అనేది జరిగిందండి. లాస్ ఏంజిల్స్లో జరగబోతున్న ఈ ఒలింపిక్స్. క్వశ్చన్ నెంబర్ 5, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్తగా ఆవిష్కరించిన పూసా శనగ 4037 అనే నూతన వంగడానికి ఎవరి పేరును పెట్టింది? రైట్, అశ్విని పేరును పెట్టిందండి. ఎందుకంటే అకాల మరణం చెందిన తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని స్మృత్యర్థం ఈ పేరు పెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, 2025 ప్రపంచ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్ ఛాంపియన్షిప్గా ఎవరు నిలిచారు? రైట్, పంకజ్ అద్వానీపై గెలిచి సౌరవ్ కొటారి, భారత్కు చెందిన సౌరవ్ కొటారి 2025 ప్రపంచ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్ ఛాంపియన్షిప్గా నిలవడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్స్లో కూడా మీకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మారు బెనీ కంపెనీ ఏ దేశానికి చెందింది? రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక దేశంతో అగ్రిమెంట్ చేసుకున్నాడండి. మనకు జపాన్ దేశానికి చెందినటువంటి మారు బెనీ కంపెనీ ఈ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఏప్రిల్ 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను ఎక్కడ నిర్మించారు? వరల్డ్లో ఇట్లాంటి ఫస్ట్ టైం ఏవైతే వస్తాయో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయి. మనకు లద్దాఖ్లోని లే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ సైనిక బంకర్ని నిర్మించడం జరిగింది. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీనికి సహకారం అందించింది ఐఐటి హైదరాబాద్ మరియు సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ సంస్థ అండి. ఈ ప్రాజెక్టు పేరు ప్రబల్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూస్లోకి వచ్చింది ఇది. క్వశ్చన్ నెంబర్ 9, మన సౌర వ్యవస్థ వెలుపల జీవం ఉందని చెప్పడానికి బలమైన ఆధారం ఉన్న ఒక గ్రహాన్ని రీసెంట్గా కనుక్కున్నారు. దాని పేరేమిటి? అన్ని న్యూస్ పేపర్లో అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అంశం ఇది, జియోగ్రఫీకి సంబంధించి. K2-18b అనే ఒక గ్రహాన్ని రీసెంట్గా కనుక్కున్నారు. అక్కడ జీవం ఉంది అని నమ్ముతున్నారండి. ఎందుకు నమ్ముతున్నారంటే మీకు అక్కడ డైమిథైల్ సల్ఫైడ్
డైమిథైల్ డైసల్ఫైడ్. ఈ మిథైల్ వాయువు, మీథేన్ వాయువు ఉనికి ఉంది అంటే ఇది జీవ సంబంధ ప్రక్రియల వల్లనే ఈ వాయువు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జీవం ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. ఈ వాయువులు కేవలం జీవ సంబంధ ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏదో రకమైన జీవజాలం ఉండి ఉంటుందని అయితే బలంగా నమ్ముతున్నారు. ఇక దీన్ని కనుక్కున్నది యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అండి, అది కూడా గుర్తుంచుకోండి మీరు. ఇది మన భూమి నుండి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. భూమి నుండి అయితే 124 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో మనకు ఈ కొత్త గ్రహం అయితే ఉంది. దీంట్లో మనకు ఒక భారతీయుడు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. సౌర వ్యవస్థ ఇక్కడ మీకు పౌరాన్ని పడిందండి. ఇది యాక్చువల్ ఇది సౌర వ్యవస్థ అవతల ఉన్న గ్రహాలను ఎగ్జో ప్లానెట్స్ అంటారండి. ఇప్పటి వరకు 5800 ఎగ్జో ప్లానెట్స్ని గుర్తించారు. ఇండియన్ బ్రిటిష్ ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఎగ్జో ప్లానెట్స్ని గుర్తించడంలో చాలా కీలక పరిశోధన చేస్తున్నారు. ఈ నిక్కు మధుసూదన్ పేరు కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి మీరు కరెక్షన్ చేసుకోండి, సౌర అని పడాలి, అది కూడా ఒకటి కరెక్షన్ చేసుకోండి. సో ఇది మనకి ఇది 9th క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 10. టైమ్ మ్యాగజైన్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖులు ఎవరు? రీసెంట్గా మనకు టైమ్ మ్యాగజైన్ ఒక లిస్ట్ అయితే అనౌన్స్ చేసిందండి. ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ప్రభావితం చేసినటువంటి ఒక 100 మందిని తీసుకొని ఆ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా వచ్చిన రిలీజ్లో మన ఇండియన్స్ ఎవరికి కూడా స్థానం దక్కలేదు. అయితే ప్రపంచంలో మీకు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, ఎలాన్ మస్క్, మహమ్మద్ యూనస్, అదేవిధంగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్, జుక్కర్బర్గ్, ఫేస్బుక్ ఇన్వెన్షన్ అంటే రూపొందిన వ్యక్తి జుక్కర్బర్గ్, ఏఐ దిగ్గజం డెమిస్ హసాబిస్, ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల జాబితాలో ఉన్నారు. ఇక్కడ అధ్యక్షుడు జేడి వాన్స్ దగ్గర మీరు యుఎస్ఏ అధ్యక్షుడు జేడి వాన్స్గా మీరు చూసుకోండి. యుఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఈ పేరు గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్, వీళ్ళంతా కూడా ఈ టైమ్స్ జాబితాలో ఉన్నారు. కానీ భారతీయులు ఎవరు కూడా ఇందులో లేరు. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మీకు వర్టెక్స్ ఫార్మాస్యూటికల్ సిఇఓ రేష్మా కేవల రమణి, ఈమె భారత సంతతి వ్యక్తి అండి, అమెరికాలో సెటిల్ అయింది. వారొక్కరు మాత్రం ఈ జాబితాలో ఉన్నారు, గమనించండి. ఒరిజినల్గా భారతీయులు అయితే ఎవరు దీంట్లో ఈసారి చోటు దక్కలేదు. సో ఇవి ఈరోజు మీకు అందించినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి లేటెస్ట్ అంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.